చావో రేవో తేల్చుకుని ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు తోక ముడిచింది. బెంగళూరు రెచ్చిపోయింది. ఏకంగా 47 పరుగుల తేడాతో గెలవడమే కాకుండా ఢిల్లీ జట్టుని ఆల్అౌట్ చేసి మరో 5 బంతులు ఉండగానే మ్యాచ్ ని ముగించేసింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు ఒక్కసారిగా 7వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం బెంగళూరు 12 పాయింట్లతో ప్లస్ 0.387 నెట్ రన్ రేట్తో మెరుగైన స్థితిలో ఉంది. మరోవైపు ఢిల్లీ ఓడిపోయి తన నెట్ రన్ రేట్ ని మరింతగా దిగజార్చుకుంది. వారు ప్రస్తుతం 12 పాయింట్లతో మైనస్ 0.482 నెట్ రన్ రేట్తో 6వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ సంచలన విజయంపై ఆ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మాకు తెలుసు ఈరోజు గెలుపు మాకు ఎంత అవసరమో. వరుసగా 5వ మ్యాచ్ గెలిచి మేము పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదట్లో మా బౌలింగ్ ని చాలా తక్కువగా అంచనా వేశారు. గత కొన్ని మ్యాచ్లుగా మా బౌలర్లు మా గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ ఉండడం చాలా శుభసూచకం. ప్రస్తుతం మా జట్టులో ఎవరో ఒకరు పరిస్థితిని బట్టి బాధ్యతగా ఆడుతూ జట్టుకు విజయాలు తెచ్చిపెడుతున్నారు. ఇక మేము చేయాల్సిందల్లా ఒకటే, మార్చి 18వ తేదీన చెన్నైతో జరగబోయే మ్యాచ్ లో భారీగా గెలవడం. అలా చేయగలిగితే మాకు ప్లే ఆఫ్స్ కి వెళ్లే దారి సులభమవుతుంది. ప్రస్తుతం మా జట్టు మంచి జోష్ లో కనబడుతుంది. తప్పకుండా చెన్నైని ఓడించి మా అవకాశాలను మెరుగుపరుచుకుంటామని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.